నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్న వరా గారికి, గోపినీ కరుణాకర్ గారికి, మహి, వెంకట సిద్ధారెడ్డి, అందరికీ నమస్కారం అండి. రెండు విషయాలు అంటే మంచి ఆకలి టైం వచ్చేసింది కాబట్టి ఇంకందరికీ. సో ప్రభాకర్ గారి గురించి మాట్లాడాలంటే నాకు 15 సంవత్సరాలుగా మిత్రుడండి. నాకు తెలిసి నాకు తెలియంది ఏంటంటే 30 సంవత్సరాలుగా కథలు రాసినట్టుగా నాకు ఇప్పుడే తెలిసింది. యాక్చువల్గా 15 సంవత్సరాలుగా మిత్రుడు అయిన తర్వాత అంటే తన ప్రస్థానం ఏంటంటే, తను స్టార్ట్ అయింది ఏంటంటే ఎక్కడ మన ఆల్ ఇండియా రేడియో యువవాణి దగ్గర నుండి, తర్వాత ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత సినిమాల్లోకి వచ్చి రచయితగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గా డైరెక్షన్ చేసి, సో ఆయన దాంట్లో ఒక యూనిక్ ఇది ఏంటంటే, యూనిక్ అంటే ఆయన పేరే అది పెట్టారు యాక్చువల్గా, భావ్యామి. ప్రభాకర్ ఏంటంటే తను ఫస్ట్ చేసిన ప్రేమతో, ప్రియమైన అమ్మ నాన్న దగ్గర నుండి, సీతాయణం దగ్గర నుండి మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన రామం రాగం వరకు కూడా పూర్తిగా భావోద్వేగం మాత్రమే ఉంది ఆయన దాంట్లో. డే 1 నుంచి కూడా ఓన్లీ ఎమోషన్స్ మాత్రమే ఆయన ఎక్కువ ప్లే చేశారు. ఆయన ఉన్న హారర్ కథల్లో కూడా ఎమోషన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఆయన ఉన్న 100 కథల్లో ఇప్పుడు 12 కథలు మాత్రం దీంట్లో వస్తున్నాయి యాక్చువల్గా, వస్తున్నాయి. కానీ ఇది ఎలా అంటే అనుకోకుండా ఇక్కడ అన్వీక్షకి వెళ్ళి కలిసినప్పుడు, సో ఇప్పుడు అన్వీక్ష గురించి మాట్లాడాలి అంటే కనుక ఏంటంటే ఈ మేకి కరెక్ట్ గా 6 సంవత్సరాలు అయిందండి అన్వీక్షకి స్టార్ట్ చేసి. సో మే 17కి ఈ మోస్ట్లీ 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది ఒక వెంకట సిద్ధారెడ్డి ఒక ఆలోచన నుండి మొదలైన అన్వీక్షకి అది. సో అది ఎలా ఉందంటే, ఏదో ఎక్కడో సముద్రం ఉప్పుని ఏదో అడవి ఉసిరి కలిసినారు అంటారు కాబట్టి, అలా ఇక్కడ 30 సంవత్సరాలు కథగా స్టార్ట్ చేసిన ఒక ఆయన ఒక 6 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన వచ్చిన అన్వీక్షకి కలవడం అనేది గొప్ప విషయం అనిపిస్తుంది. అదే దాంట్లో ఏంటంటే అన్వీక్షకి సంబంధించిన దాంట్లో ఒక 50 మంది కొత్త రచయితలను పరిచయం చేశారు ఈ 6 సంవత్సరాల్లో. దాంట్లో సగానికి పైగా యువ రచయితలే మళ్ళీ. సో ఇందాక సురేంద్ర కృష్ణ గారు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, పిల్లలు మేబీ అలా ఉన్నారేమో కానీ యాక్చువల్గా ఏంటంటే యువ రచయితలు చాలా మంది నాకు ఈ గత కొద్ది ఏళ్లుగా ఎక్కువ మంది కలిశారు. ఈవెన్ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే యువ రచయితలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకో యువ రచయితలు చేతిలో తెలుగు పుస్తకం అనేది నాకు ఎప్పుడు యువకుల్లో ఎక్కువ తెలుగు పుస్తకం కనిపిస్తూనే ఉంది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు గత 5 సంవత్సరాలుగా ఎక్కువ పెరిగిందా లేదంటే కోవిడ్ తర్వాత ఎక్కువ పెరిగిందా నాకు తెలియట్లేదు కానీ. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మరిన్ని ముద్రణలకు వెళ్ళాలి. దీని తర్వాత మిగిలిన ఆణిముత్యాలు కూడా మళ్ళీ కథలుగా బయటకు తీసుకురావాలి, అది అన్వీక్షలుగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆడిపాక ప్రభాకర్ నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి చాలా తన వర్క్స్ అన్ని నేను చేశాను. వైజాగ్ లో ఇద్దరి కెరీర్ ఒకటేసారి స్టార్ట్ అయింది. నేను మీ గురించి చెప్పిన తర్వాత మీరు స్పందన, పోనీ ప్రతిస్పందన నా మాటలకి. చాలా అద్భుతమైన రచయిత, డైరెక్టర్, కేబుల్ విజన్, సిటీ కేబుల్, ఎక్సెల్ మీడియా, ఇలా అన్నింటికి కూడా తను చాలా వాటికి ప్రయోగాత్మక దర్శకులు, రచయిత. తన ప్రతి రచన నా వాయిస్ తో ఉండేది. నేను డబ్బింగ్ చెప్పేదాన్ని, వాయిస్ ఓవర్ చెప్పేదాన్ని. ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇద్దరం కలిసి చాలా సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ రోజు భావ్యామి పుస్తకం రిలీజ్ అంటే నేను వచ్చి వ్యాఖ్యానం చేస్తాను ఒక స్నేహితురాలిగా అని చెప్పి మా స్నేహ ధర్మానికి నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భావయామి కాదు, ఇంకా కూడా తన రచనలు చాలా ఉన్నాయి. తన వ్యాసాలన్నీ కూడా ముద్రితమయ్యి అన్వేషికి పబ్లికేషన్స్ తరపున మరిన్ని సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తన భావయామి దాంట్లో 2 కథలు చలనచిత్రాలుగా ఎంపికయ్యాయని చెప్పేసి అన్నారు, ఇద్దరు తీసుకున్నారట. అలాగే భావయామిలో ఉన్నవన్నీ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సూపర్ హిట్ దర్శకులుగా, కథా రచయితగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక స్నేహితురాలుగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పిచ్చేసిన అందరికీ నమస్కారం. సాహితీ సభలు అంటే ఒక గంభీరమైన వాతావరణంలోనూ, ఒక అంటే సైలెంట్ గా, ఒక ముభావంగా అట్లాగా ఉంటాయి అని అనుకునే పరిస్థితుల్లోని చాలా ఆహ్లాదంగా, అద్భుతంగా జరిపిన అతిథులందరికీ కూడా వినమ్రపూర్వక వందనాలు.
ప్రతి మనిషి జీవితంలోనూ విజయానికో అపజయానికో ఎవరో వెనకాల ఒకళ్ళు ఉంటారు. నాన్న, అమ్మ, భార్య, తల్లి. ఇలా నేను ఈ కథల పుస్తకం రాయగలిగాను, ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే నా వెనకాల ఉన్నది మాత్రం కేవలం అక్షరం మాత్రమే. ఆ అక్షరానికి శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నాను. రీల్స్ తోటి రిలేషన్స్ నడుపుతున్న ఈ ప్రపంచంలో కేవలం ఎమోషన్ అనేది వాట్సాప్ స్టేటస్లోనో మన ఫేస్బుక్ వాల్స్లోనూ ఉంటున్న తరుణంలో అని చాలామంది అంటుంటాయి. ఆ టైంలో ఒక ఎమోషనల్ కథలు రాయగలిగే ధైర్యం ఇచ్చింది కూడా ఈ అక్షరమే. పాఠకులు దాదాపు లేరు అని కొంతమంది అంటున్నారు, కానీ పాఠకుల్ని రీబర్త్ చేసిన అన్వీక్షికి వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించడం నిజంగా నాకు చాలా అదృష్టం. ఇంత మంచి సభ జరగడానికి అవకాశం ఇచ్చిన ఎందరో మహానుభావులు. అయితే వారందరికీ జ్ఞాపిక ప్రదానం చేయడానికి ముందుగా ఈ పుస్తకాన్ని అత్యంత అద్భుతంగా ప్రింట్ చేసిన అన్వీక్షికి వారికి వైవిఎస్ చౌదరి గారిని జ్ఞాపిక అందజేయవలసిందిగా కోరుతున్నా. మహి బెజవాడ గారు. చౌదరి గారు జ్ఞాపిక. తర్వాత ఆశీర్వచన అభిభాషణం చేసిన సురభి శంకర శర్మ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం, జ్ఞాపిక స్వీకరించాల్సింది కోరుతున్నాం. డాక్టర్ కిషోర్ గారు, ఈ కార్యక్రమానికి మాకు చాలా సహకరించిన డాక్టర్ కిషోర్ గారిని జ్ఞాపిక స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మాతృవాత్సల్యంతో అద్భుతమైన ముందు మాట రాసిన వస్తానండి. వాళ్ళెవరో నువ్వు సాక్షి గణపతి మధ్యలో. థ్యాంక్ యూ అండి. ముళ్ళపూడి శ్రీదేవి గారి తరపు నుంచి వరా గారు జ్ఞాపిక శ్రీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ముందు మాట రాశారు అద్భుతమైన మాతృవాత్సల్యంతో. బాగున్నారా నుంచి పట్టుకుతా అది అందులో సేవట్లుగా అద్భుతమైన పదాలతో ముందు మాట రాసిన గోపిని కరుణాకర్ రచయిత మిత్రులు వారిని జ్ఞాపిక స్వీకరించాల్సి కోరుతున్నాం. సీనియర్ పాత్రికేయులు శివమల్లాల గారు జ్ఞాపిక స్వీకరించవలసి కోరుతున్నాం. డాక్టర్ నారాయణ స్వామి గారు. ఒక్క నిమిషం అన్నా, ఏం అయిపోతుంది. ఓకేనా భయ్య? డాక్టర్ నారాయణ స్వామి గారు. ఓకే. Prabhakar garu, he's versatile. He has got many angles to explore. Kani one particular angle ever explore cheyindi, probably I might have noticed. Inlo manchi singer kuda unnarandi. ఎందుకంటే నాకు బుక్ ఇచ్చేటప్పుడు ఏం చేశారంటే భావయామి టైటిల్ ఎందుకు పెట్టారు అంటే చాలా మంది అందరు మాట్లాడేశారు కాబట్టి
భావయామి ఎందుకు పెట్టానని చెప్తూ భావయామి అని టైటిల్ నాకు చెప్పలేదు, పాడి వినిపించారు. సో దట్ సింగిల్ మూమెంట్ ఆఫ్ a couple of seconds I realized that he has got the ability to sing also. సో ఆ ఏరియాలో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే నాకు ఆ అదృష్టం మీకేనా, మాకు లేదా అది ఆ పాట. సరే, ఇప్పుడు ఈ షీల్డ్ లోనో ఈ అదృష్టం ఈ షీల్డ్ చిన్నప్పటి నుంచి నాకు అర్థం కాదు ఏంటంటే, ఫోటోల్లో ఆ షీల్డ్ మనం వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళు మనకి ఇస్తున్నారో తెలియదు అనమాట. ఎప్పటికీ అర్థం కాదు. చిన్నప్పటి నుంచి నాకు జ్యోతిత్రులు చూస్తున్నా, సితారులు చూస్తున్నా, విజయ్ చిత్ర చూస్తున్నాను, ఏం చూసినా ఎప్పటికీ అర్థం కాదు. బొకేలు ఇచ్చినా కూడా అంతే, ఎవరెవరికి ఇస్తున్నారో తెలియదు ఎప్పటికీ. పట్టుకెళ్ళండి నన్ను, అంతేనా? ఆ వీడియోలోనూ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినది అర్థమైంది అనమాట కొంచెం. అది విష్ణుమాయి గారికి అద్భుతమైన ముందు మాట టానిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే వద్దు, ఆయన తీసుకెళ్లిన తర్వాత అజయ్ ఘోష్ గారికి ఇద్దాం. వెనకే ఉన్నారు. జనజీవనంలో సామాన్యులు, వెండి తెరపై అసామాన్యులు. అజయ్ ఘోష్ గారు. అజయ్ ఘోష్ గారికి జ్ఞాపక ప్రదానం. తమ్ముడు ఈ పేరు భరత్కమ్మ గారు జ్ఞాపకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీరశంకర్ గారు, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు. భావోద్వేగం క్రియేట్ చేద్దామని. నాకెందుకు అని పట్టుకోండి అన్న. సార్ ఎవరెవరికి ఇస్తున్నారు సార్? తీసుకుంటాను. ఇస్తున్నామో ఆయన, పుచ్చుకుంటున్నామో ఆయన, మళ్ళీ మళ్ళీ పుచ్చుకుంటాం, తీసుకుంటున్నాం. అది వైవిఎస్ చౌదరి గారికి అందరు కలిపి అందరూ రైలు బండిలా రుచుంటే ఇటు తీసుకుంటాం. అదే తమ్ముడికి తిరిగాను. నేను వస్తాను. రామ తమ్ముడు, నువ్వు రా. ఎందుకన్నా బాగుంది వస్తే సమీక్ష కూడా ఇస్తారు. ఇది మై బ్రదర్. ఓకే, మనం కాదు మనం రెడీ. శివ మల్లాలను పిలిచింది ఎందుకంటే తమ్ముళ్ళు సరిగ్గా పెడతాడు, తప్పించుకుందామని. తీసేస్తాడు అంతే. రెడీ. డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి ఇచ్చినట్టుంది. వేమూరు సత్యనారాయణ గారికి. సార్ నువ్వు నాకు ఇచ్చినట్టు సురభి గారు రచయిత గారికి సన్మానం చేస్తున్నారు ఆత్మీయంగా. థ్యాంక్ యూ అన్న. లేదండి వేమూరు సత్యనారాయణ గారికి. బాలుడు నూనెమ్మా మధ్యలో నూనె సరే. బాలుడు వేమూరు సత్యనారాయణ గారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన చాలా మంది మిత్రులు ఉన్నారు. పిఆర్ఓ శ్రీధర్ గారు జ్ఞాపిక స్వీకరించవలసిగా కోరుతున్నాం. పిఆర్ఓ శ్రీధర్ గారు. అయిపోయింది. దుర్గా ప్రసాద్ గారు. దుర్గా ప్రసాద్ గారు. తన వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించిన కేవీ గారి జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేవీ గారు. ఆవిడ రండి రండి రండి, మధ్యలో ఆయన ఉంటాడు, మధ్యలో ఆయన ఉంటారు, పట్టుకోండి. ముందు మాటతో కథలు చదివించాలనిపించగలిగే సుదర్శన్ గారు మా వినాయక సన్మితులు జ్ఞాపిక తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపిక స్వీకరించవలసిందిగా మీరే. సుదర్శన్ గారికి జ్ఞాపిక ఇవ్వాలి. ఇచ్చారా? చేయకండి కూడా అవునా? పిఆర్ఓ శ్రీధర్ గారు. వచ్చినప్పుడు మొన్న అనుకోలేదు మనం జరుగుతుంది ఇది. రండి సార్. సురేంద్ర కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. అంజలి మీరు తీసుకున్నా. ఇంత మంచి కార్యక్రమం జరిపిన నేచర్కి చాలా కృతజ్ఞతలు. ఈ బుక్ బాగా రావడానికి ఎంతో మంది సహకరించారు. బంధువులు, మిత్రులు, మా కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఎంతో మంది ఈ బుక్ కి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినటువంటి భాగవతులు మురళీమోహన్ గారు, సాహిత్యారెడ్డి గారు, గార్బాడి ప్రసాద్ గారికి, ఇలా అలాగే మిగిలిన అందరికీ, మంచి బుక్ని ఇచ్చిన అన్వీక్షి వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ, అలాగే దర్శక సంఘ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. జై హింద్. అంజలిని పైకి పిలవాలా? అంజలికి బుక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రభాకర్ గారు. అంజలి ఇందాక నుంచి మీ చేత బుక్ తీసుకోవాలను. అంజలి గురించి పరిచయ వాక్యాలు అక్కర్లేదు, రోజు కనిపిస్తూనే ఉంటుంది. మా డెర్మోస్ట్ ఫ్రెండ్. గో తీసుకో. అందుకని ఇప్పుడు వేలు చూపిస్తారు ఇలాగా అటువైపు డైరెక్షన్. సార్ మీరు ఇందాక ఒక డైరెక్షన్ చూపించారు సార్, ఇలా అని బుక్ ఇస్తాను. అన్న కొంచెం లైట్ లో పెట్టి లైట్ లో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వచ్చిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. రాకుండా ఇంటి నుంచి విషెస్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఈ సభ ఇంతటితో ముగిసింది. అందరికీ కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్.